తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతాం. కృష్ణా జలాలపై నేతలకు దిశానిర్దేశం. నల్గొండ సభపై పలు సూచనలు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖపు వైఖరణ కేసీఆర్. ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. కృష్ణా నది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడతామని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితికి పోరాటం కొత్త కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను హక్కులను 100% కాపాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర హక్కులను కాపాడేందుకు ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కృష్ణా జలాలు కేఆర్ఎంబీపై వాస్తవాలు ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల సాధన లక్ష్యంగా 2 లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 100% ఈ సభ తెలంగాణకు ఉపయోగపడాలి. తెలంగాణ ప్రజల్లో ఒక ఆలోచనను రేకెత్తించాలి. తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు 60 రోజుల్లో ఏం కోల్పోయిందో ఈ సభ ద్వారా నిరూపించబడాలి. కేసీఆర్ గారు దయచేసి మీరిప్పటికైనా కొంత మీరు మొండి వ్యక్తులని రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నది, కొంచెం మీ మీద తెలంగాణ ప్రజలకు అపురూపమైన ప్రేమ ఉన్నది, ఊహించలేని స్థాయి ప్రేమ ఉన్నది. కొంత మీరు ప్రజలకు దూరం ఆయనలో ఒకే ఒక్క కోపంతో మిమ్ములని పక్కన కూర్చోబెట్టిండ్రు. మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, తెలంగాణ సాధనలో అన్నీ అయి మీరు ముందు నడిచిండ్రు, మీ వెనక ఈ తెలంగాణ ప్రజలు నడిచిండ్రు. కాబట్టి ఆ రోజు మిమ్మల్ని తండ్రి అనుకున్నారు. ఆ రోజు కేసీఆర్ మాత్రమే తెలంగాణ తేగలడని విశ్వసించిండ్రు. ఆ రోజు కేసీఆర్ మాత్రమే తెలంగాణ సాధన కోసం నిబద్ధతతో నిక్కచ్చితో ఉన్నాడని ఆ రోజు ప్రజలు నమ్మిళ్ళు. ఆ విధంగానే ఆ క్రమంలోనే మీకు అధికారం 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా తెలంగాణను ప్రతిపక్షంలో ఉండి కాపాడడం ఒక కేసీఆర్ వల్లనే అవుతుంది. ఒక కేసీఆర్ మాత్రమే తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తారనేది ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. మీరు ఈ చివరి దశలో ఇప్పుడు మీకు 70 సంవత్సరాల దగ్గరికి వచ్చిండ్రు. ఇంకా 10 సంవత్సరాలు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలి. ఇంకో 20 సంవత్సరాలు అవసరం అయితే తెలంగాణ కోసం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఈ 20 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల మనసులకు అత్యంత దగ్గరగా ఉండండి. ఏదైతే ప్రజలకు మీరు దూరమైనని వాళ్ళు కోపంతో ఉన్నారో ఆ విషయాలను ఒక్కొక్కటిగా దాటి ప్రజల గుండెలకు దగ్గరగా అండి. కేసీఆర్ అనే పేరు, తెలంగాణ అనే పేరు 2 శాశ్వతంగా నిలిచిపోతాయి. ఏదో కేసీఆర్ని ప్రవీణ్ పొగడ్డానికే ఇక్కడ నిలబడ్డాడు కూడా తప్పు. భారతదేశంలో అంబేద్కర్ గారి పేరు, గాంధీ గారి పేరు శాశ్వతంగా ఎట్లయితే నిలిచిపోయినాయో కేసీఆర్ పేరు గట్టిన శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది అబద్ధమా? దీనికి ప్రవీణ్ కొత్తగా చెప్పవలసిందేమున్నది? తెలంగాణ ఎవరు సాధించిందంటే కేసీఆర్ అంటారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అంటారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకుపోయింది ఎవరంటే కేసీఆర్ అంటారు. దాంట్లో కొత్తగా లేని అయితే ఏవైతే చెప్తలేరుగా చిలక ప్రవీణ్, ఉన్నదాన్ని చెప్తాను. కాబట్టి ఈ సభను అద్భుతంగా దిగ్విజయం చేయండి. కేసీఆర్ గారు ఇక నుండి మీ పోరాటం తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. నీటి విలువ మాకే తెలుసు. మీకు నీటి విలువ తెలుసా? ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు మేము పెద్దగా ప్రిపేర్ అయ్యి రాలేదు అని అన్నాడు. వెంటనే కేసీఆర్ ఏమన్నాడు? ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకనీకి వచ్చిన రాబోయ్ మీరు అసెంబ్లీకి అన్నాడు. అప్పుడు అట్లా మాట్లాడిండు ఆయన కేసీఆర్. యుద్ధానికి వచ్చాట, అరే పరాయి రాజ్యం వాళ్ళు మన రాజ్యం మీదకి యుద్ధానికి వస్తానరాట అంటే యుద్ధంలో దునికినాక శత్రువుతో అంటాడట కదా, మేము కత్తి తీసి కచ్చుకోలేదు, జర్రాగు కత్తి తెచ్చి కచ్చుకుంటే ఇంటికి పోయి అంటే ఊకుంటాడా? వాడు ఏచి పడేస్తాడు, మెడలు నరికి పడేస్తాడు. గట్లనే నువ్వు అసెంబ్లీకి వచ్చేదే సమస్యల మీద చర్చించడానికి. అసెంబ్లీలో ఏ అంశం మీద మాట్లాడాలి, ఏ సమస్య మీద మాట్లాడాలనేది అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యే రావాలి. అది రాకుండా మేము పెద్దగా ప్రిపేర్ అయ్యి రాలేదు అంటే మరి పీకనీకి వచ్చిందని కేసీఆర్ వాళ్ళ తప్పేమున్నది? ఆ మాట అనొచ్చా? మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చిన్నపిల్లగాని లెక్క అనొచ్చా ఆ మాట? అందుకే అన్నాడు. ఇప్పుడు ఏమంటారు? నీటి విలువ మాకే తెలుసు.
కేసీఆర్కు నీళ్ళ గురించి తెలియదన్న బట్టి ఉత్తమ్. జర మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ఉత్తమ్ గారు, బట్టి గారు? మీ నిజంగా మీకు తెలంగాణ విస్తీర్ణం ఎంత ఉన్నది, తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని టీఎంసీల నీరు వాడుకుంటాను, గృహ అవసరాల కోసం ఎన్ని టీఎంసీలు వాడతాను, లేకపోతే పొలాల కోసం ఎన్ని టీఎంసీలు వాడతాను, ఈ లెక్క అంత ఉన్నదా మీ దగ్గర? చెప్పగలరా? ఓ డిబేట్ పెడదామా? కేసీఆర్ అవసరం లేదు, నేను హరీష్ రావు ఇంకోళ్ళు వస్తారు. జర చెప్పగలుగుతారా మీరు? ఆ తెలివి ఉన్నదా అసలు మీకు? ఆ తెలివి ఉంటే మీరు కేసీఆర్ తప్పులు చేస్తున్నప్పుడు కేసీఆర్ని విమర్శించిలా కనీసం మీరు? అన్ని మలుచుకొని ఇంట్లో వండిలా. ఆ రోజు ప్రాజెక్టులు కేసీఆర్ కేంద్రానికి అప్పగించారు. పాలమూరుతో 1 ఎకరాకు నీళ్లు రాలే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ నీటి విలువ గురించి మాకు తెలుసు కాబట్టే నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి డ్యాములు కట్టాం, మీరే కట్టింలా? ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి. ఒకళ్ళు మాలెత్తుకొచ్చిండ్రు, వాళ్ళు పారగలిపిండ్రు, ఇంకోడు కట్టుడు స్టార్ట్ చేసిండు. సిగ్గు అనిపించలేదు? నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టిండ్రు, శ్రీశైలం ఎప్పుడు కట్టిండ్రు? మీరు కట్టిండ్లా? నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడు కట్టిండ్రు, ఎవరు కట్టిండ్రు? సిగ్గు అనిపించలేదు ఈ మాటలు అనడానికి? వీళ్ళకేం తెలియదు. పరమానందయ్య శిష్యులు వీళ్ళు. మీరు చూడర్రి, అతి త్వరలో ఇది అన్ని బయటపడతాయి.